మన పాకెట్లో గానీ, మన బ్యాంక్‌లో గానీ ఉన్న డబ్బు మీరు పాస్ట్‌లో చేసిన శ్రమ కష్టం వల్ల గానీ, లేదా వేరే వాళ్ళ యొక్క కష్టం వల్ల వచ్చిన డబ్బు అని మీకు తెలుసా? ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. మనీ మనకి బ్యాంక్ నుంచి వస్తాయండి. క్లియర్‌గా చెప్పాలంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రింట్ అయ్యి వస్తాయి. ఎగ్జాంపుల్‌కి మాట్లాడుకుంటే మనం బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ లోన్ ఎంతైతే శాంక్షన్ అయిందో అంత అమౌంట్ బ్యాంక్ ప్రింట్ చేస్తుందన్నమాట. ప్రింట్ చేసి ఆ మనీని మనీ సప్లైలో యాడ్ చేస్తుందన్నమాట. అలా యాడ్ చేసి మనీని ఎకానమీలో సర్క్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం లోన్ రీపేమెంట్ చేస్తామో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే వాళ్ళు ప్రింట్ చేశారో దాన్ని బర్న్ చేసేస్తారనమాట. సో ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ మనం అడిషనల్గా పే చేసామో అది మన శ్రమ బ్యాంక్ యొక్క ఆస్తి అనమాట. సో వాళ్ళు ఈ లోన్ ప్రాసెస్ ద్వారా మన శ్రమని వాళ్ళ దగ్గర ఆస్తిగా వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. ఇక్కడ ఏదైతే మనం ఇంట్రెస్ట్ పే చేసామో అది మనం ఇచ్చిన శ్రమని మనీ రూపంలో కన్వర్ట్ చేసి అవి బ్యాంక్స్ దగ్గర ఉండి అండ్ అగైన్ ఎకానమీలో మనీ సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్స్ క్రియేట్ చేసే ఇమాజినరీ నెంబర్స్కి మనం వాల్యూ ఇచ్చి ఇంట్రెస్ట్ రూపంలో పే చేసి వీ హెల్ప్ ద ఎకానమీ అండ్ వీఆర్ ద ఎకానమీ. సో ఇలాగ మన శ్రమని ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళు వాల్యూ చేసి ఎకానమీని రన్ చేస్తారండి. సో ఇండైరెక్ట్గా మనమే ఎకానమీకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా బ్యాంక్ దగ్గర ఉన్న సేవింగ్ అకౌంట్లో మన మనీ కానీ ఆర్ ఏ రూపంలో ఉన్న అసెట్ అయినా సరే ఒకరి యొక్క శ్రమ అలా కన్వర్ట్ అయ్యి అసెట్ రూపంలో ప్రిజర్వ్ చేయబడి ఉంటుందన్నమాట. సో దాన్నే ప్రతి ఒక్కరూ వాల్యూ ఇస్తారు. మనం ఏదైనా కంపెనీకి పనిచేసేటప్పుడు కూడా మనం మంత్లీ చేసే కష్టానికి శ్రమకి వాళ్ళు ఇచ్చే వాల్యూ మన మంత్లీ శాలరీ అన్నమాట. ఎవరైనా వాళ్ళు అండర్ వాల్యూడ్ అని ఫీల్ అయినా లేదా వాళ్ళకి శ్రమకి తగ్గ ప్రతిఫలం రావట్లేదని ఫీల్ అయినా వాళ్ళు కొత్త జాబ్ వెతుక్కుంటారనమాట. ఇక్కడ రిచ్ అవ్వాలంటే ఒకరి శ్రమతో సరిపోదండి, శ్రమ దోపిడీ జరగాలి. కానీ ఇప్పుడున్న సామాజిక మరియు న్యాయ వ్యవస్థలో ఇది చట్టబద్ధంగా ఎలా చేయాలి అండ్ ఎలా చేస్తున్నారు అంటే కంపెనీస్ యాక్ట్ని బట్టండి. ఈ కంపెనీ యాక్ట్ 1956లో వచ్చింది అండ్ దాన్ని 2013లో రీప్లేస్ చేయడం కూడా జరిగింది. సో ఈ శ్రమ దోపిడీ గురించి బ్రీఫ్గా మాడుకుని ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మరియు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి, ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం లైక్స్ ద లైక్స్. సో ఇక్కడ యూట్యూబ్ అల్గారిథం లైక్స్ని మాత్రమే లైక్ చేస్తుందండి. సో మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేసి. పూర్వంలో మనం చూస్తే ఆవులు ప్రతి ఇంటికి సంపదగా ఉండేవండి. సో ఆవుల తర్వాత భూములు సంపదగా మారాయి. దాని తర్వాత డబ్బు, బంగారం, స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాగా సంపద ఇవాల్వ్ అవుతూ వచ్చిందండి. కానీ మనం గమనిస్తే ఈ శ్రమ దోపిడీ కానీ ఈ బానిసత్వం కానీ ఎప్పటి నుంచో మనలో కల్చరల్గా కలిసిపోయి ఉందండి. బానిసత్వం అంటే ఫ్రీడమ్, ఫ్రీ విల్ లేకపోవడం. అంటే నువ్వు అనుకున్నది కానీ నువ్వు చేయాలనుకున్నది కానీ చాలా కారణాల వల్ల చేయలేకపోవడం అనమాట. మొదట్లో ఈ బానిసత్వ సిస్టంలో మాస్టర్ అండ్ స్లేవ్ సిస్టమ్ ఉండేదండి. సో ఇక్కడ మాస్టర్ వచ్చి స్లేవ్స్ని కొనుక్కునేవాడు అనమాట. ఈ స్లేవ్స్ని కొనుక్కుని తన పొలంలో పని చేయడానికి, తన పశువులను మేపడానికి వాడుకునేవాడు. సో వాళ్ళకి జీతాలు గట్ట ఏముండేవి కాదు. ఈ స్లేవ్స్ని వాళ్ళు ఫుడ్ పెట్టడం, అకామిడేషన్ మాత్రం ఇచ్చేవారు అనమాట. సో వాళ్ళ ఓన్ సంపదగా ఆవులతో సమానంగా వాళ్ళని భావించేవారు. సో ఎంతమంది బానిసలు ఉంటే వాళ్ళు అంత డబ్బు ఉన్న వాళ్ళు అనమాట, అంత వెల్తీ అనమాట. సో ఈ విధంగా వాళ్ళు చూసుకునేవారు. సో మనం హిస్టారికల్గా చూస్తే అమెరికాలో 1865లో ఇది అబాలిష్ చేయడం జరిగింది, ఈ స్లేవరీ సిస్టమ్ని. సో ఎవరు ఇలా బానిసల్ని పెట్టుకోవడానికి కుదరదు అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఇలాగ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయర్ రిలేషన్గా ఇది ఇవాల్వ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ బానిసత్వం కొత్తగా ఈ జాబ్స్ రూపంలో, సో మనం చేసిన కష్టానికి శాలరీ రూపంలో ఇవ్వడం జరుగుతూ వస్తుంది. మనం ఇప్పుడున్న కాలంలో చూస్తే ఈ భూమి మీద ఏ దేశంలో కూడా 100% బానిసత్వం లేదండి, 100% ఫ్రీడమ్ కూడా లేదు. సో కంపారిటివ్గా చూస్తే లెస్ స్లేవరీ అండ్ మోర్ ఫ్రీడమ్ ఉన్నది అమెరికా మాత్రమే. అందుకే అమెరికాకి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ ఉండే డబ్బు కోసమో, డాలర్ల కోసమో, తెల్ల అమ్మాయిల కోసమో, కెసినోస్ కోసమో లేదా స్ట్రిప్ క్లబ్స్ కోసమో వస్తారని అయితే కాదు. ఈ మాస్టర్ అండ్ స్లేవ్ సిస్టంలో స్లేవ్ ఎంత ఇంటెలిజెంట్ అయితే ఆ స్లేవ్కి అంత డిమాండ్ ఉంటుందండి. వేరే మాస్టర్స్ ఆ స్లేవ్ యొక్క కరెంట్ మాస్టర్కి ఎక్కువ పే చేసి ఆ స్లేవ్స్ని కొనుక్కుంటారనమాట. సో ఈ విధంగా రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది మంచి బానిసలకి. ఇప్పుడు మనం సేమ్ థింగ్ని H1Bకి చూస్తే ఇక్కడ ఎంప్లాయీ కూడా సేమ్ రిలేషన్ అండి. ఇక్కడ ఎంప్లాయీ ఎంత ఇంటెలిజెంట్ అయితే ఎంప్లాయర్ అంత సుముఖంగా ఉంటారనమాట మీకు స్పాన్సర్షిప్ పే చేయడానికి, మీకు అవర్లీ రేట్ ఎక్కువ పే చేయడానికి. సో అందుకే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అంతే తప్ప జాబ్ మార్కెట్ బాగోలేదని జాబ్ మార్కెట్ని బ్లేమ్ చేయడం సరికాదు. సో స్లేవ్ ఇంటెలిజెంట్ అవడం వల్ల మాస్టర్ చాలా పవర్ఫుల్ అవుతాడు, అలాగే మోర్ వెల్తీ కూడా. అదేవిధంగా స్కిల్ఫుల్ ఎంప్లాయీ ఉండడం వల్ల ఎంప్లాయర్ గెట్స్ మోర్ వెల్తీ. అలాగే స్కిల్ఫుల్ ఎంప్లాయీ ఉండడం వల్ల ఎంప్లాయర్ ఇక్కడ బెనిఫిట్ పొందుతాడు అనమాట. సో ఇక్కడ ఎంత ఎక్కువ మంది స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ ఉంటే ఆ కంపెనీ మార్కెట్ వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది.
సో యూఎస్ మార్కెట్లో చూస్తే యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్ అనమాట. సో మీరు చూస్తే చాలామంది యాపిల్కి పనిచేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఇక్కడ మన శాలరీ వచ్చి మన వర్త్ అనమాట. సో మనకి వేరే వాళ్ళు ఇచ్చే వాల్యూ. ఎవరైనా సరే వాళ్ళ నెట్వర్త్ని ఎలా చూడాలి అంటే వాళ్ళ శాలరీ ఏదైతే ఉందో వాళ్ళకి మంత్లీ వచ్చే వాళ్ళ నెట్వర్క్కి ఇంట్రెస్ట్ పేమెంట్ అనమాట, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్కి. సో ఎకానమీలో మూమెంట్స్ని బట్టి, ఇన్ఫ్లేషన్ బట్టి మీరు కూడా మీ శాలరీస్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి, ఎంప్లాయర్ని మారుస్తూ ఉండాలి. అర్థమైనోడికి అర్థమైనంత, అర్థం కాకపోతే ఒక 5 సెకండ్స్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వినండి. వెళ్ళే ముందు ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్నానండి. ఒకటి వచ్చి యూఎస్లో వర్క్ చేస్తున్న వాళ్ళ ఎన్ఆర్ఐ యొక్క శాలరీ ఎలా తెలుసుకోవాలి ఆన్లైన్లో మనకి తెలిసిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో అనేది ఒక వీడియో చేశాను. ఇంకో వీడియో వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైతుగా మారితే ఎలా ఉంటుందనేది ఒక వీడియో చేశాను. ఈ 2 వీడియోలో క్లిక్ చేయండి. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ.